రాష్ట్ర ప్రజలు తిరుమల సంఘటన జరిగింది మర్చిపోకముందలే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అయితే అలాంటి సంఘటన ఇంకొకటి అయితే జరిగింది. సింహాచలంలో జరిగిన తొక్కిసలాటను అసలు ఎలా చూడాలంటారు? ప్రభుత్వ వైఫల్యం అనుకోవచ్చు అంటారా, లేదంటే కనుక అక్కడ ఉన్న అధికారులు తప్పు అనుకోవచ్చు అంటారా, అసలు లేదంటే కనుక ప్రకృతి ప్రకోపం అనుకోవచ్చు అంటారా? అది ప్రకృతి ప్రకోపం సార్. అందరూ పడుకున్నారు, పడుకున్న తర్వాత వర్షం వచ్చింది, భారీ ఎత్తున వర్షం వచ్చింది, ఆ గోడ పడిపోయింది. అది ప్రకృతి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు ఇది చంద్రబాబు నాయుడు అసమర్థత, అధికారుల అసమర్థత అని. ఒక్క విషయం చెబుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా అడుగుతున్నాం, పాలిమార్స్ దానిలో జరిగింది ఏంది ఏమండి? బోటు ప్రమాదం అది జరిగింది, దానిలో మీ అసమర్థత లేదా ఏమండి? ఇన్ని అసమర్థతలు మీ దగ్గర ఒక 20 దాకా ఉన్నాయి చెబితే. మీరు పెట్టుకొని ఎక్కడ శవాలు ఉంటే అక్కడ రాబందుల్లాగా వాడిపోయి ఇవాళ గవర్నమెంట్ని ఎత్తిపోవాలని చూడవాకండి. మీరు నిజంగా ప్రజల కోసం పనిచేసే వాళ్ళు అయితే రైతుల గురించి పోరాడండి. ఇప్పుడు అమరావతికి మీరు అన్యాయం చేశారు, మ్యాక్సిమంగా 100% అన్యాయం చేశారు. ఇవాళ మీ తప్పు మీరు తెలుసుకోండి, అమరావతి రైతులకు సంఘీభావం తెలపండి. సరే, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఏదో 44 ఎకరాలు తీసుకుంటున్నారు అది ఇదని ఏదో వాగుతున్నారు కదా, మీరు వెళ్ళండి రైతుల దగ్గరికి వెళ్ళి మీ పనులు అయిన తర్వాత 44 ఎకరాలు తీసుకోమని పోరాడండి, తప్పు లేదు. అంతేగాని ప్రకృతి వైపరీత్యాన్ని కూడా తీసుకొచ్చి గవర్నమెంట్కి అంటగట్టి. సార్ ఒక్క విషయం చెబుతున్నాను సార్, అన్నమయ్య డ్యాము అది ప్రకృతి వైపరీత్యం కాదండి. కేవలం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి, గేట్లు స్ట్రక్ అయినాయి, గేట్లు గ్రీజు పెట్టే దిక్కు లేకుండా చేసి అన్నమయ్య డ్యామ్ మూలాన ఎన్ని ఊర్లు పోయినాయండి? డ్యామే లేకుండా పోయింది కదా. మరి మీరు దీన్ని ఎట్ట మా గవర్నమెంట్కి అట్ట కడతారు, అధికారులకు ఎట్ట అంట కడతారు సార్? అది అధికారుల ప్రాబ్లం కదా, గోడ పడిద్దని ఎవడు అనుకోడు కదా. భారీ వర్షాలు వచ్చినాయి, నాని గోడ కూలింది. అంటే ఒక గోడనే సరిగ్గా కట్టలేని వీళ్ళు అమరావతిని ఏం కడతారు అంటూ ఒక ప్రశ్న అయితే లేవనెత్తుతున్నారు ఈ వైసీపీ నాయకులు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఒక్క విషయం సార్, అమరావతిలో బిల్డింగ్లు కట్టారు చంద్రబాబు నాయుడు గారు, వాటిలో ఏమైనా గోడ కూలిందా, లేదా ఏమైనా కుంగిందా, పిల్లర్ కుంగిందా? మీరు దాదాపుగా మిలీనియం టవర్సు 5 సంవత్సరాలు నీళ్ళ నానబెట్టారు, ఏమన్నా చిన్న క్రాక్ కానీ అవి కుంగటం కానీ జరిగిందా? ఏమన్నా జరిగిందా? మీకు అసలు ఇంజనీరింగ్ అంటే ఏందో తెలియదు, ఆ టెక్నాలజీ ఏందో తెలియదు. మీకు తెలిసిందల్లా ఏంటంటే దండుకోవటం, దాచుకోవటం. తీసుకొచ్చి ఇప్పుడు ఈ గవర్నమెంట్కి అంటకట్టాలని మాత్రం చూడొద్దు దయచేసి. మీరు నిజంగా ప్రజల మీద అభిమానం ఉంటే ప్రజల దగ్గర రండి, శవాల దగ్గరకు కాదండి. వచ్చారు కదండి, నేను ప్రజల సమస్యల్లో ఉన్నారనే సార్. ఒక్క విషయం చెబుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మేము గవర్నమెంట్లో రాగానే ₹1 ఎత్తో చచ్చిపోయిన వాళ్ళకి అన్నారు. ఈయన గవర్నమెంట్లో చచ్చిపోయిన వాళ్ళకి ఏ రోజైనా ఒక్కరికన్నా న్యాయం చేశాడని చెప్పమానండి. అదే ఎల్జీ పాలిమర్స్ వాళ్ళకి ఇచ్చాడు కదా. ఏమి ఇచ్చాడండి? ₹1. ఏడిచ్చాడు కరెక్ట్గా చెప్పమానండి. ఎల్జీ పాలిమర్స్లో చనిపోయిన వాళ్ళు మొత్తానికి ఇచ్చారా? అది జరగలేదు సార్. ఒక్కటి నువ్వు కరెక్ట్గా చెయ్యి, నువ్వు కరెక్ట్గా చేసి తర్వాత గవర్నమెంట్ గురించి మాట్లాడు. అంతేగాని దిక్కుమాలని అన్నీ తీసుకొచ్చి ఎవడో రాసి ఇచ్చిన స్క్రిప్ట్లు చదువుతా, అది కూడా సరిగ్గా చదవట్లా. ఆ గోడ లెంత్ ఏందో తెలియదు, ఆ గోడ హైట్ ఏందో తెలియదు. దీనికి 20 అంటాడు, 60 అంటాడు, 30 అంటాడు, మీరు చూసే ఉంటారు. ఎన్ని భయంకరమైన ఏదో ఒకటి చిన్న మాటలు పొరపాటు జరగట్లేదు సార్. ఒకటి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదండి, ప్రతి దానిలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా, ఎట్ట పొరపాటు జరిగిద్ది ఏమండి? ఒకప్పుడు వీళ్ళే మందలగిరి అన్నాడు లోకేష్ గారు, ఒక్క మాటే, ఒక అక్షరమేగా. దాన్ని ఎంత ట్రోలింగ్ చేశారు, ఏ రకంగా మాట్లాడారు. ఇవాళ మీరు అసలు నువ్వు మాట్లాడే ప్రతి ఒక్కటి తప్పేగా. ఒక ఇంగ్లీష్ ఛానల్ పిలిచింది, నేను ఇంటర్వ్యూ ఇస్తుంటే బెబా మెమే తొత్త అన్నావు. అదే ఇంగ్లీష్ ఛానల్ లోకేష్ గారితో ఇంటర్వ్యూ ఇచ్చింది, ఎట్ట మాట్లాడాడు? నీవు ముఖ్యమంత్రివి. సరే, ఇవన్నీ కాదండి, అసలు నిన్న జరిగిన సంఘటన, అసలు జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరును అసలు ఎలా చూడాలంటారు? ఇది నిర్దాక్షిణ్యంగా
అతని రాక్షస ప్రవృత్తికి నిదర్శనం. అదేంటండి ఇంతే అండి. ప్రజల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడానికి వెళ్తే రాక్షస ప్రవృత్తి అంటారు ఏంటండి? ఏమండి జగన్మోహన్ రెడ్డి గారి ముఖంలో బాధ ఏడన్నా కనపడిందా మీకు నవ్వు తప్పితే? అది కొంతమంది సార్ ఇవన్నీ చెప్పకండి సార్. అతని ముఖంలో నవ్వు, శవం చూడగానే నవ్వు వచ్చింది అతనికి. ఎందుకంటే అతనికి అవసరం శవాలు. ఫస్ట్ నుంచి శవాల మీద రాజకీయం నడుపుకుంటూ వచ్చాడు. వాళ్ళ నాన్న దగ్గర నుంచి వాళ్ళ నాన్నని రిలయన్స్ వాళ్ళు చంపారన్నారు. ఆ రిలయన్స్ వాళ్ళతో టైఅప్ అయ్యాడు. ఆ జత్వానీ గారికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చాడు. తర్వాత వాళ్ళ బాబాయిని చంపించాడు. వాళ్ళ బాబాయిని చంపించి చంద్రబాబు గారి మీద నారాజు రక్త చరిత్ర అని పెద్ద హిస్టరీ రాశాడు. చివరికి అది మీదకి వచ్చింది. తర్వాత దానిలో ఒక్కొక్కరు ఈ సాక్షులు మొత్తాన్ని సాగుకొడతా మొదలుపెట్టారు. వాళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారో కూడా తెలియట్లే. సరే ఇవన్నీ కాదండి, అసలు ఆయన అక్కడ పరామర్శించిన తీరు, వాళ్ళు ఆయన ఇచ్చిన ధైర్యంతో బాధితులకు ఊరటైతే లభించింది అనుకోవచ్చు అంటారు. ఏ బాధితులను పరామర్శించాడండి? బాధితులు పరామర్శించేవాడు నలుగురు నాయకులతో వెళ్తాడండి. ఊరక తండోపతండ జనాన్ని వేసుకొని వెళ్ళరు. అభిమానులండి. ఎవరండి అభిమానులు? ఎవరు? బాధితులు పలానా వాళ్ళు నేను బలకరించాను, ఇదిగో పలానా ఆయన చచ్చిపోయాడు, ఆయన కొడుకు నేను పరామర్శించాను, వాళ్ళ కొడుకు నేను ధైర్యం ఇచ్చానని ఇది పేరు చెప్పమానండి. ఇతని పేరు చెప్పమానండి. చచ్చిపోయిన వాళ్ళ పేరు, ఆ చచ్చిపోయిన వాళ్ళ బాధితుల పేరు చెప్పమానండి. ఏమి లేదు. ఆడకు పోయాడు, వాళ్ళకు అనుకూలమైన ఛానల్స్ని పిలిపిస్తాడు, 4 మీటింగులు చెబుతాడు, గవర్నమెంట్ మీద దుమ్మెత్తిపోతాడు, మేలకొండ వస్తాడు. ఇదంతా ఒకైతే అయితే కనుక లక్ష్మీ పార్వతి గారు మాట్లాడుతున్నారు. ఇంకో విషయం, నిన్న వీడియోలు మొత్తం చూసాం కదా, పడిపోయిన గోడను కానీ ఆ గోడ ఏరియాలో జగన్మోహన్ రెడ్డి గారిని మీరు చూసారా? అక్కడికి రాలేదండి. మరి హాస్పిటల్ ఏరియాలో చూసారా? లేదు. మరి ఇంకెవరిని పరామర్శించింది ఈయన? ఎవరినండి? కుటుంబాలను ఓదార్చడానికి వెళ్ళారు. ఎవరండి? మృతుల కుటుంబాలు ఏడుంటారు? శవాల దగ్గర ఉంటారు లేదా హాస్పిటల్లో ఉంటారు. అంతేగాని మెయిన్ రోడ్డు మీద నీ ఇష్టం వచ్చినట్టు మీటింగ్ పెట్టే మృతుల కుటుంబాలు రాలేదుగా. లేదు, వాళ్ళని పిలిపించావా? నీ సమావేశానికి నువ్వేనా వాళ్ళని పిలిపించావా? ఇవన్నీ కాదండి, అసలు లక్ష్మీ పార్వతి గారు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఎప్పటికైనా మనిషిలాగా మారు చంద్రబాబు నాయుడు, నువ్వు చేసిన తప్పిదాల వల్లే రాష్ట్రంలో దేవుడి ప్రకోపం చెంది ఇదంతా జరుగుతుంది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? సరేనండి, లక్ష్మీ పార్వతి గారు మాట్లాడారు చంద్రబాబు గారి గురించి. ఏదో నిన్న జరిగిన దానికి రాములు వారి తలనరికినప్పుడు ఏమైపోయిందండి ఈ లక్ష్మీ పార్వతి? రాములు వారి విగ్రహం తలనరికినప్పుడు ఈ లక్ష్మీ పార్వతి గారు ఏడున్నారు? తిరుపతిలో లడ్డులు కల్తీ అయినప్పుడు ఈ లక్ష్మీ పార్వతి గారు ఏడున్నారు? గోవులు చచ్చిపోయినని చెప్పి పుకారు పుట్టించి అక్కడికి రాలేక కూర్చొని కరుణాకర్ రెడ్డి బైబిల్ పెట్టుకొని చర్చికి వెళ్ళి కరుణాకర్ రెడ్డిని తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టిన లక్ష్మీపార్వతి ఏడుంది? వైవి సుబ్బారెడ్డి వాళ్ళ ఆవిడ ఇప్పుడు కూడా బైబిల్ పట్టుకొని తిరుగుతుందిగా. మరి ఆయన్ని చైర్మన్ చేసినప్పుడు ఈ లక్ష్మీపార్వతి ఏడుంది? అవును, తిరుపతిలోనే ఉంది అకాడమీ. హైదరాబాద్ అండి, హైదరాబాద్ అప్పుడు ఉంది. ఇవాళ రాష్ట్రం మారిన తర్వాత తిరుపతికి వచ్చిందండి. ఒక్క రోజన్నా నీ ఆఫీసులోకి వెళ్ళి నీ రూమ్లో నువ్వు కూర్చొని మాట్లాడావా? లక్ష్మీపార్వతి గారు దయచేసి చెబుతున్నా, ఇక ఇటువంటి దుష్ట రాజకీయాలు మానుకుంటే నీకు విలువ ఉంటుంది, లేదా ఆడోళ్ళు నిన్ను కొట్టే రోజు వచ్చింది. మొక్కమాటమే లేదు దానిలో. లక్ష్మీపార్వతి అనే మనిషి, ఆ మనిషి అంటుకోవడం తప్పేలేండి, ఒక నీచురాలు. మొక్కమాటం లేదు, నీచురాలే. పెద్ద ఆయన సాగు కారణం లక్ష్మీపార్వతి. కుట్ర చేసింది, ఆయన చంపింది లక్ష్మీపార్వతి. అతనికి హార్ట్ అటాక్ అండి. హార్ట్ అటాక్ అప్పుడు ఏ డాక్టర్ని పిలుస్తారండి? పిలుస్తారు. అంతేగాని ఆడవాళ్ళకి కానుపులు చేసే డాక్టర్ని ఎవరైనా పిలుస్తారా? సార్ ఏమో పెద్ద ఇప్పుడు చైర్మన్ చేసింది ఎన్టీ రామారావు గారి భార్యని చెప్పుకుంటుంది. ఆమెకు డాక్టర్ల నంబర్ తెలీదా? ముఖ్యమంత్రి అవ్వాలని చూసింది, చాలా నడిపింది. ఆమె డాక్టర్ల నంబర్ తెలీదా? ఇవన్నీ ఏమి లేదు సార్. ఆ రోజున కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చచ్చిపోయి ఆడున్నారు. ఆయనతో లాలూచీపడి ఎన్టీ రామారావుని లేపైతే తెలుగుదేశం పార్టీ పోయిద్ది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని వాళ్ళు ఆలోచించారు ఆ రోజున. అది ఏకమేకైంది. ఆ పార్టీయే కనుమరుగైపోయింది. ఇప్పుడు ఓవరాల్గా ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి సందర్శించిన విధానాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే దండగండి, నిజంగా చెబుతున్నాం కదా.
అతను ఒక్కటే సార్, ఒక్క విషయం, ఏ నాయకుడైనా ఆడకపోయినప్పుడు బాధగా కనపడతాడు. జగన్మోహన్ రెడ్డి ఒక్క వీడియో చూపెట్టండి బాధపడ్డట్టు ఆడ, ఒక్క వీడియో. వాళ్ళ సొంత ఛానల్ సాక్షి చూపెట్టమానండి, వాళ్ళ సొంత ఛానల్ సాక్షిలో చూపెట్టమానండి, ఎన్డీఏలో చూపెట్టమానండి, ఎన్టీవీ ఉంది కదా, TV9లో చూపెట్టమానండి. ఆయన నవ్వుతా, చేతులు పిచ్చుకుంటా నవ్వుతూ ఉన్నాడు తప్పితే ఒక్క శవం దగ్గర కన్నా పోయి నుంచొని ఫోటో దిగటం, లేదా వాళ్ళ పేరెంట్స్ని ఈయనకు ముద్దులు పెడతాం తలనివ్వటం అలవాటుగా మరి ఆడని చూసారా? ఎక్కడన్నా చూసారా సార్? ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో ఇతను చేసేది తప్పితే అది ప్రకృతి తేడా వచ్చింది. ఇప్పుడు అన్నమయ్య డ్యామ్ గురించి మాట్లాడితే చాలా ఘోరం ఉంటుంది. అది కేవలం గవర్నమెంట్ తప్పిదం అన్నమయ్య డ్యాము. అది కూడా ప్రకృతి ప్రకోపం అనుకోవచ్చు కదా సార్. అంతకుముందు నుంచి ఇంజనీర్లు చెబుతున్నారు గ్రీజులు పెట్టాలని, ఇంజనీర్లు తర్వాత కూడా చెప్పారు. ఇప్పుడు ఒకటి సార్, బుడమేరు ఉంది, బుడమేరు పొంగింది, విజయవాడకు వచ్చింది. ఆ రోజు కూడా ఇదేమన్నాడు, బుడమేరు గేట్లు మూసారు, చంద్రబాబు నాయుడు ఇల్లు బుడిపోకుండా అన్నారు. బుడమేరు గేట్లు ఉన్నాయా? ఈయన ముఖ్యమంత్రి చేశాడు కదా, బుడమేరు గేట్లు ఉన్నాయా? సరే, ఇవాళ రంకెలేస్తున్నాడు రాంబాబు గారు మరి ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రి. ఆయననా జగన్ గారు అటు మాట్లాడడం తప్పండి, బుడమేరు గేట్లు ఆడాయి, అదొక కాలం అండి. మనం ఆ కాలం సరిగ్గా పట్టించుకోవటం మూలాన కట్ట దిగింది. మీ తప్పును కూడా చంద్రబాబు నాయుడు మీద వేశారు. ఇవాళ అక్కడ ప్రజలను అడగండి పోయి, బుడమేరు ముంపు బాధితులు ఉన్నారు కదా విజయవాడలో, జగన్మోహన్ రెడ్డి ఏమన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడా?